గైస్ ఇప్పుడైతే డిఓపిని కలవడానికి వెళ్తున్నాం. మన షార్ట్ ఫిల్మ్ డిఓపిని వెళ్ళి స్టోరీ నరేట్ చేద్దాం. స్టోరీ నరేట్ చేసిన తర్వాత హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 106 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే మార్నింగ్ జిమ్కి వెళ్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఒక స్క్రిప్ట్ రాయాల్సి వచ్చింది. సో అవర్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అప్ అయి ఉన్నా అనమాట. సో ప్రజెంట్ అయితే చిన్న డైట్ చూపిస్తాను మీకు. సీడ్స్ తింటే మంచిది అంటారు కదా. ప్రజెంట్ అయితే నేను కొన్ని సీడ్స్ తిన్నాను అనమాట. చూడండి, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్. సో అన్నీ ఇలా వేసుకొని తింటున్నాను అనమాట, మిక్చర్ లాగా. దాంట్లో లైట్గా కొంచెం ఆల్మండ్స్ కూడా కలిపా. ఏంటంటే బయట ఏమన్నా చెత్త తినే బదులు ఏదో ఒకటి ఇలాంటిది హెల్తీది ప్రిపేర్ చేసుకుని తింటా ఉంటే కొత్తగా ఏమన్నా చేంజెస్ వస్తాయి. సో ఇది తింటే కొంచెం మంచి ప్రోటీన్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. స్కిన్ కూడా బాగుద్ది, హెయిర్ బాగుద్ది అంట. చూసా ఇందాక. సో స్టార్ట్ చేసా. ఒక 1 వీక్ నుంచి చేద్దాం అనుకున్నా, బట్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి చేసా. మామూలుగా సీడ్స్ అన్నీ తెచ్చుకున్నా. ఏది దేనికి యూజ్ అవుతాయో తెలియదు. అది మామూలు తెచ్చి పెట్టి తింటున్నా అనమాట. సరే ఫస్ట్ తెలుసుకుందాం ఏది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి చూసా ఇన్ఫర్మేషన్. సో ఓకే, హెయిర్కి, స్కిన్కి అండ్ ప్రోటీన్, మంచి ప్రీ వర్కౌట్ మీల్ కూడా యూజ్ చేయొచ్చు. సో వాళ్ళు వర్కౌట్ చేయలేదు, బట్ సో బయట ఏమన్నా తినాలనిపించినప్పుడు చెత్త కాకుండా ఇంట్లో ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. సలాడ్స్ లాంటివి అలాంటివి. సో అండ్ ఇవాళైతే షూట్స్ అయితే ఏం లేవు, ప్రజెంట్ ఏం ప్లాన్ చేయలేదు. ఏమన్నా అయితే చూడాలి. అండ్ డిఓపితే వాళ్ళ కలుద్దాం అని చెప్పి నిన్న మెసేజ్ చేశారు ఆయన, వాళ్ళ కలుద్దాం అని చెప్పి. సో ఒకసారి ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ మామూలుగా చూడాలి ఆయన వాళ్ళ కలుస్తారో లేదో. కలిస్తే ఒకసారి ఆ వ్లాగ్లో చూపిస్తా. అలాగే వాళ్ళ ఒక చిన్న అనౌన్స్మెంట్ లాగా చేద్దాం. వీడియో చేస్తున్నాను అనమాట ఆడిషన్ కోసం. బట్ ఇవాళ పోస్ట్ చేయకపోవచ్చు, నేను చూసి పోస్ట్ చేస్తుంది. సో చూద్దాం. ఇవాళ మ్యాక్సిమం వాళ్ళ పోస్ట్ అయితే ఇవాళ పోస్ట్ చేస్తా, లేకపోతే నెక్స్ట్ పోస్ట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మన రూమ్ దగ్గర ఒక స్క్రిప్ట్ రాసుకుని మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఓకేనా? సో గైస్, రూమ్కి అయితే వచ్చేసాను. వీళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు. వీళ్ళు ఏదో హడావుడి. నేను ఈత కొట్టా అంటే ఎవరు నమ్మట్లా. ఇవాళ స్విమ్మింగ్ చేసి చూపిద్దాం. అండ్ కదా, అది కష్టం. బాగా నేర్చుకున్నా కదా. సో గైస్, నేను మా ఇంటి దగ్గర చాలా మంది ఉంటారు గైస్, మంచి ఈతగాళ్ళు. వాళ్ళకే 6 నెలలు 3 నెలలు పట్టిద్దా. మనం 3 రోజులు నేర్చుకున్నాం. స్విమ్మింగ్ చాలా కష్టం, టైం పట్టేది. నేర్చుకోపోతే మునిగిపోతాను చెప్పి నేర్చుకున్నా అంతే. మనోడికి ఏంటి బ్రో, ఏంటి అరుస్తున్నావు? ఏంటి ఏంటి పెద్ద సినిమా తీస్తున్నాడు హడావుడి. ఓ తిరుగుతున్నాడు రెట్టించట్టు. నాన్న ఏదో కానీ చూడు ఎంత హడావుడి చేస్తున్నారు, పెద్ద సినిమా తీస్తున్నట్టు. సో గైస్, ఇలా షూట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మన షూట్ ఒకటి ఉంటుంది. ఆ వీడియో ఒక షూట్ చేసుకోవాలి. ఏమంటారు, వెనక్కి అంటారు దాన్ని. మెయిన్ అదే నాకు అసలు ఆయాసం లేదు. ఇప్పుడు సముద్రంలో ఇలా పడుకోవచ్చు అనిపించింది నాకైతే. పడుకుని వెళ్ళొచ్చు అనిపించింది, సొరచేప గిరిచేప రాకపోతే కానీ. సో గైస్, ఇక్కడ ఇలా వీడియో అవ్వగానే తినేసి మన ఇంట్లో వీడియో షూట్ చేసుకుందాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే డిఓపిని కలవడానికి వెళ్తున్నాం. మన షార్ట్ ఫిల్మ్ డిఓపిని వెళ్ళి స్టోరీ నరేట్ చేద్దాం. స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఆయన ఏ కెమెరా వాడాలి, ఫస్ట్ ఆయన అవైలబుల్ టైం ఏంటి, ఎప్పుడు ఉంటారు ఏంటి మొత్తం కనుక్కుందాం. అండ్ మనకి కెమెరా ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి మొత్తం అడగాలన్నమాట. కెమెరా గురించి నాకు అంత ఐడియా లేదు, ఆయన అడిగి తెలుసుకుందాం. క్వాలిటీ ఎలా కావాలో చెప్తాం మనం. ఆయనే చెప్తాడు ఏ కెమెరా హెల్ప్ చేస్తాడు. సో వెళ్ళి మాట్లాడదాం. కుదిరితే ఆయన కూడా బ్లాగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఆయన కంఫర్టబుల్ అయితే ఆయన మాట్లాడతాం. ఆయనతో కూడా మాట్లాడి చూపిద్దాం. మన జర్నీ చెప్పుకుందాం. లైక్ మన జర్నీ ఏంటి, ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఇప్పుడు ఎందుకు మనకి షార్ట్ ఫిల్మ్ ఇంపార్టెంట్ అది కూడా చెప్తాం. అదండి, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. సో గైస్, ఈయనే మన షార్ట్ ఫిల్మ్కి డిఓపి, పేరు భూపతి. సో బ్రో చాలా షార్ట్ ఫిల్మ్స్కి వర్క్ చేశారనమాట. సో మన స్క్రిప్ట్ వినంగానే చాలా నచ్చిందని చెప్పారు. సో మనమైతే బ్రో అయితే లాక్ అనమాట, మన షార్ట్ ఫిల్మ్కి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ నెక్స్ట్ వ్లాగ్లో ఈసారి మాట్లాడిస్తా బ్రోతో కూడా. ఈసారి కుదరలేదు. సో గైస్, షూట్ స్టార్ట్ చేసిన ఒక క్యారెక్టర్ అయిపోయింది. ఈ సెకండ్ క్యారెక్టర్ అనమాట. ఇలా చేస్తున్నా, ఒక డైలాగ్ చెప్పా, తప్పని కరెంట్ పోయింది.
సో మన యశ్వంత్ ధోని బ్రో గారి చెయ్యి ఇంత వాసింది అనమాట. ఎంత ఎంత వచ్చు ఎంత పెద్ద కండ వచ్చేసింది కదా. సో మనోడిని చూపిస్తాం, మనోడి ఫీలింగ్ చూద్దాం. ఒక నిమిషం బ్రో, ఏంటి ఎలా అనిపించింది? చాలా టైం తీసుకున్నానా డైలాగ్? బ్రో బాగా తీసుకున్నా. అయిపోయింది. నువ్వు సరిగ్గా తీయాలి. సో మా ఆవిడ కూడా వీడియో ఒకటి ఉంటే ఎడిట్ చేసుకుంటున్నాడు. సో కరెంట్ పోయిందనమాట, మొత్తం డార్క్ చీకటి చూడండి కావాలంటే. నేను అబద్ధం చెప్పట్లా, చూడండి కావాలంటే 6 అవుతుంది టైం. సో బ్రో కరెంట్ రాగానే స్టార్ట్ చేద్దాం, సరే ఓకేనా? ఓకే. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఈ షూట్ అయిపోగానే ఇంకా ఇవాళ మన డిఓపిని కలిసాం, బట్ వ్లాగ్ తీయలేకపోయాం. కొంచెం స్టోరీ చెప్పే ఎగ్జైట్మెంట్లో మొత్తం చెప్పాను అనమాట. ఆయనకి చాలా బాగా నచ్చింది. సో చాలా ఎగ్జైట్ అయ్యారు. చేద్దాం మనం ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేద్దాం బ్రో అన్నారు. సో 24 తర్వాత స్టార్ట్ అయ్యింది గైస్ మన షార్ట్ ఫిల్మ్ షూట్. ఈ 24 లోపు మొత్తం సెట్ చేసుకుంటాను A to Z. హీరోయిన్ ఇంకా సెట్ అవ్వాలా, సెట్ అయిపోతారు మ్యాక్సిమం ఈ వీక్ ఎండింగ్ కల్లా. అన్ని సెట్ చేసుకుని ఇంకా రంగంలో దిగుతాం. అది 25th అంటే ఎప్పుడు వచ్చింది చూడు చూస్తాం. జునీత్ సాటర్డే 25th అంటే ఈ సాటర్డే నెక్స్ట్ సాటర్డేనా? సో నెక్స్ట్ సాటర్డే అంట. సో మ్యాక్సిమం స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్క్, ఇంకా తిరుగుండదు మనకి. మంచి స్టోరీ తీసుకొస్తా గైస్. ఆ డిఓపి ఆయన కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్కి వర్క్ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. సో ఆయన కొన్ని చిన్న ఆయన చేసిన వర్క్ చూపించారు, చాలా బాగా అనిపించింది. సో మన దానికైతే ఒక రేంజ్లో చేస్తారు ఆయన, చూస్తూ ఉండండి, వెయిట్ చేయండి మన దానికోసం. సో 100 రోజులు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే మీకు చూపిస్తాను మీకు, ఓకే? సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.